తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. Hi everyone, welcome to Ramaya Coaching Center అండ్ రామయ్య ఆన్లైన్ అకాడమీ. ప్రెజెంట్గా ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒకసారి మనము అబ్జర్వేషన్ చేస్తే, రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే తెలుగులో వచ్చేసి ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ, విద్యా దృక్పథాలు అనేటటువంటి ఒక టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. మీరు ఎస్జిటికి ప్రిపేర్ అయినా, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయినా, ఏ దానికి ప్రిపేర్ అయినా సరే విద్యా దృక్పథాలు అనేటటువంటి టాపిక్ కామన్గా అన్నిటికీ కూడా ఉంది ఒకే విధంగా. మరి ఈ విద్యా దృక్పథాలు అనేటటువంటి కాన్సెప్ట్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాంట్లో ఈ యొక్క సబ్జెక్ట్లో మొత్తం కూడా మనకి ఎన్ని సెక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే మొత్తము 6 సెక్షన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. మరి ఈ 6 సెక్షన్లకు సంబంధించి 10 మార్కులు అని చెప్పి మనకు ఇవ్వడం, సిలబస్లో కూడా మార్కు వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది 10 మార్కులు. మరి ఈ 10 మార్కుల నుంచి 20 బిట్లు అడుగుతున్నాడు. మరి ఎట్లాంటి క్వశ్చన్స్ ఇక్కడ రాబోతున్నవి, వాటిని ఏ విధంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి, ఇలాంటి అంశాల గురించి ఏవైనా సందేహాలు, సూచనలు ఏవైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటిది అంటే, సార్ ఇక్కడ విద్యా దృక్పథాలు అనేటటువంటి టాపిక్ ఉంది కదా, ఈ విద్యా దృక్పథాలలో 6 సెక్షన్స్ ఉన్నాయి కదా, 6 సెక్షన్స్ ఇప్పుడే చెప్తారా, 6 సెక్షన్స్కు సంబంధించిన సిలబస్ మీరే చెప్తారా అంటే లేదండి, ఇందులో మనకు థర్డ్ సెక్షన్ అనేది ఒకటి ఉంది. ఈ థర్డ్ సెక్షన్ అనేది రిలేటెడ్గా మనకు దేని మీద ఉంటుంది సార్ అంటే, మనకు రిలేటెడ్గా సొసైటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కొద్దిగా మనకు టచ్ అవుతుంది ఇక్కడ. మరి ఆ సిలబస్ విశ్లేషణ ఏ విధంగా ఉంది, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీష్ వర్షన్ ఏ విధంగా ఉంది, ఈ థర్డ్ సెక్షన్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, తర్వాత గతంలో నెట్లో కానీ సెట్లో కానీ ఎంఏడి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినవి,
ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక టాపిక్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడగబోతున్నాడు, గతానికి అంటే గత ప్రశ్నాపత్రాల విశ్లేషణను బేస్ చేసుకొని ప్రెజెంట్గా మనము ఈ టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ విద్యా దృక్పథాలు అనేటటువంటి టాపిక్లో మనకు మొత్తం 6 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 6 సెక్షన్స్లో నేను చెప్పేటటువంటి టాపిక్ ఏంటిది అంటేనేమో విద్యా సామాజిక కోణాలు అని ఉంది ఇక్కడ. ఓకే, ఈ విద్యా సామాజిక కోణాలు సోషియలాజికల్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ 3rd సెక్షన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. మరి ఏమైనా సందేహాలు, సూచనలు, మొత్తం ఓవరాల్గా సబ్జెక్ట్ మీద ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మనము దీంట్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వండి. దానికి సంబంధించినటువంటి అంశాల గురించి చూద్దాం. ఒకసారి మనము అబ్జర్వేషన్ చేసినట్లయితే ఫస్ట్ సిలబస్ తీసుకుందాం. అసలు సిలబస్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించినటువంటి దాని మీదనే ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ సిలబస్కు సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తము 6 సెక్షన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. ఆ 6 సెక్షన్స్లో ఏది అనేటటువంటి దాని గురించి ఒకసారి మనము చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఏ దాని గురించి ఒకసారి చూస్తే హిస్టారికల్ డెవలప్మెంట్. ఓకే, ఫస్ట్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి ఫిలాసఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషియలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా. ఓకే, ఒకసారి సిలబస్ విశ్లేషణ గురించి ఒకసారి మనం చూద్దాం. ఇందులో సిలబస్కు సంబంధించినటువంటి దాంట్లో మొత్తము 6 టాపిక్స్ ఇవ్వడం అన్నది జరిగింది. మరి అవి ఏంటివి అనేటటువంటి దాని గురించి చూస్తే మొత్తము మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టాపిక్లో, విద్యా దృక్పథాలు అనేటటువంటి టాపిక్లో మొత్తము 6 సెక్షన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. ఈ 6 సెక్షన్స్కు సంబంధించినటువంటి కొత్త సిలబస్ ఇదంతా కూడా. అంటే దాదాపుగా ఇందులో మనం చూస్తే ఒకప్పుడు డిఎస్సి, ఇప్పుడున్నటువంటి డిఎస్సిలో చూస్తే చాలా వరకు న్యూ సిలబస్ అనేది మనకు జత చేయడం జరిగింది. ఈ న్యూ సిలబస్ ఏ విధంగా చదవాలి, బయట మార్కెట్లో బుక్స్ ఏ విధంగా ఉన్నవి, అసలు ఏ బుక్ తీసుకోవాలి, ఏ బుక్ చదవాలి అనేటటువంటి డైలమాలో చాలామంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే 1-2 మార్కులతో మిస్ అయిందని చెప్తుంటారు. కానీ డిఎస్సి విషయానికి వస్తే 1/2 మార్క్తో పోయిందని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ ప్రతి బిట్టు కూడా మనకు ఇంపార్టెంటే. ఈ కొత్త సిలబస్ను ఏ విధంగా చదవాలి, ఈ కొత్త సిలబస్ బయట మార్కెట్లో చూసినట్లయితే చాలా ఎక్కువ 10 మార్కులకు 600 పేజీల మెటీరియల్ దొరుకుతున్నాయి, 700 పేజీలు, 800 పేజీల మెటీరియల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. మరి 10 మార్కుల కోసం 800 పేజీలు చదివితే సరిపోతుందా? మరి ఆ 800 పేజీల్లో కంటెంట్ అన్న కరెక్ట్గా ఉందా అంటే ఏదో ఇష్టం వచ్చినట్లుగా రాస్తూనే ఉన్నారు. కాబట్టి మనకు అవన్నీ కూడా అవసరం లేదు. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, వాటిని మనము ప్రెజెంట్గా ఉన్నటువంటి మొత్తం ఇప్పుడున్నటువంటి ఇష్యూస్ను బేస్ చేసుకొని కొంచెం కంటెంట్ బాగా చదువుతుంటే, అప్డేట్ వర్షన్లు తెలుసుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా సరే మనము ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. మరి ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టాపిక్లో మొత్తము 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 6 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో చూస్తే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని ఉంది, ఫిలాసఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది, సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ ఉంది,
చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరీ ఇండియా అని చెప్పి మొత్తము 6 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్ మరి నా టాపిక్ ఏంటిది, మరి సోషియాలజీకి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్ ఏంటిది సార్? ఇందులో టాపిక్ వచ్చేసి ఏంటిది అంటే 3rd సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేటటువంటి టాపిక్, నేను చెప్పేటటువంటి సెక్షను విద్యా దృక్పథాలలో 3rd సెక్షన్ డీల్ చేయడం అన్నది జరుగుతుంది. సార్ ఇక్కడ సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కొత్తగా లేటెస్ట్ డిఎస్సి సిలబస్లో మెన్షన్ చేయడం అన్నది జరిగింది. మరి ఈ సిలబస్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, మరి క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, అందులో ఎన్ని టాపిక్స్, ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నవి, వాటిని ఏ విధంగా చదవాలి, ఇలాంటి అంశాల గురించి కూడా ఇందులో మనము చూద్దాం. ఓకే అండి. నెక్స్ట్ తెలుగు వర్షన్ తీసుకుంటే, తెలుగులో మరి ఏంటిది అనేటటువంటి దాని గురించి ఒకసారి మనం చూద్దాం. మరి తెలుగు వర్షన్ తీసుకొని ఒకసారి మనం చూస్తే ఇందులో మొత్తం 6 సెక్షన్స్ ఉంటాయి. మరి అవి ఏంటివి అన్న దాని గురించి ఒకసారి మనం చూస్తే, ఒకటి భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, చారిత్రక అభివృద్ధి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ తీసుకుందాం. తీసుకుంటే విద్య యొక్క తాత్విక భావనలు. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి విద్య సామాజిక కోణాలు. నెక్స్ట్ ఫోర్త్ శిశు వికాసం అభ్యసనం. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి. సమకాలీన భారత్లో విద్యా పోకడలు. ఓకే, మొత్తము 6 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి దాని గురించి ఒకసారి మనం చూద్దాం. మరి ఈ 6 సెక్షన్స్ నుంచి మరి క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నావో చూద్దాం. ఓకే, విద్యా దృక్పథాలలో మొత్తము 6 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి, విద్య యొక్క తాత్విక భావనలు, విద్యా సామాజిక కోణాలు, శిశు వికాసం అభ్యసనము, ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, సమకాలీన భారత్లో విద్యా పోకడలు. ఓకేనా, ఇక్కడ మనకు ఇంగ్లీషు తెలుగు వర్షన్లో టాపిక్స్ రాయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి టాపిక్ ఏంటిది సార్ అంటేనేమో, లేదా సెక్షన్ 3rd సెక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. విద్యా సామాజిక కోణాలకు సంబంధించిన దాని మీద మొత్తము ఇవన్నీ కూడా ఒక 4 or 5 days వరకు మీతో నేను మెంటర్షిప్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఎలా వస్తున్నవి, ఈ 3rd సెక్షన్ మీద మనం ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి, దానికి సంబంధించినటువంటి బుక్స్ ఏం ప్రిపేర్ కావాలి, ఇవన్నీ కూడా మనము చూద్దాం. ఓకేనా, 3rd సెక్షన్ అనేది మనకు ఇక్కడ ఇంపార్టెంట్. సార్ ఇక్కడ నేను చెప్పేది మాత్రము 3rd సెక్షన్ అన్న పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ 3rd సెక్షన్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నవి,
ఈ సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యూ ఇద్దాము, ఆ తర్వాత కామెంట్ బాక్స్కు తర్వాత ఇచ్చి మనం చూద్దాం. ఓకే, ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ థర్డ్ సెక్షన్ ఉంది కదా, ఈ థర్డ్ సెక్షన్కు సంబంధించినటువంటి దాంట్లో ఏ ఏ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉన్నవి అన్నది ఒకసారి చూస్తే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషియాలజీ. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషియాలజీ. ఇందులో మీరు చదవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఒకటి వచ్చేసి వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషియాలజీ. అసలు సోషియాలజీ అంటే ఏంటిది, దానికి సంబంధించినటువంటి అంశాల గురించి చూద్దాం. వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషియాలజీ అండ్ అనదర్ కాన్సెప్ట్ సోషియాలజీ డెఫినేషన్స్. ఓకే, సోషియాలజీకి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఏంటివి, తర్వాత వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది సోషియాలజీ, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సొసైటీ అండ్ సొసైటీ అండ్ ఎడ్యుకేషన్, వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇదంతా కూడా మనం దేనికి సంబంధించింది సార్ అంటే, ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అనేటటువంటి దాంట్లో ఇవన్నీ కూడా మనం చదవాలి. దానికి రిలేటెడ్గా ఎడ్యుకేషన్కు సంబంధించిన డెఫినేషన్స్ కూడా మనం ఇందులో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషియాలజీ డెఫినేషన్స్, ఎక్స్ప్లెయిన్ ఆఫ్ సొసైటీ అండ్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటివి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషియాలజీ. The science of society is called sociology. The term sociology first introduced in Europe in the 19th century. The term sociology first introduced by Auguste Comte, 1838, French country. He is called father of world sociology Auguste Comte, father of second world sociologist Herbert Spencer, father of third world sociologist Karl Marx, mother of Indian society Airavati Karve, father of Indian society G.S. Garye, and mother of world sociology Harriet Martineau. అసలు సోషియాలజీ అంటే అర్థం ఏంటిది అనే దాని గురించి చూస్తే, ఈ సోషియాలజీ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటిదో ఒకసారి మనము చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సోషియాలజీ. మరి సోషియాలజీ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటిది అనే దాని గురించి ఒకసారి మనం ఇందులో చూద్దాం. వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషియాలజీ. అసలు సోషియాలజీ అంటే ఏంటిది అంటే, ద సైన్స్ ఆఫ్ సొసైటీ is called sociology అని పిలుస్తారు. The word sociology, the term sociology first introduced by Auguste Comte, also called Auguste Comte, in the year 1838 French country. Okay, French country. Okay, father of world sociology, father of world sociology Auguste Comte, father of world sociology Auguste Comte. Father of second world sociology Herbert Spencer. Father of third world sociologist Karl Marx. And another one, mother of world sociology Harriet Martineau.
మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ, మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ఐరావతి కార్వే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ జిఎస్ గర్యే, జిఎస్ గర్యే. ఓకే, ఈ పాయింట్స్ ఒకసారి బాగా చూసుకోండి. కంపల్సరీగా మనకు ఇంట్రడక్షన్ టు సోషియాలజీ, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా మనము చూద్దాం. ఇప్పుడు నేను చెప్తున్నది జస్ట్ ఇంట్రడక్షన్ టు సోషియాలజీ. మనము సొసైటీ అంటే ఏంది అనే దాని గురించి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. దీని గురించి చెప్పి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మొత్తం కూడా మీకు క్లారిఫికేషన్ చేయడం అన్నది కూడా జరుగుతుంది. ఓకే అండి. ఫస్ట్, ద సైన్స్ ఆఫ్ సొసైటీ ఈజ్ కాల్డ్, అంటే సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రము అని పేర్కొంటారు. తర్వాత ఈ సొసైటీ అనేటటువంటి పదము, ద టర్మ్ సోషియాలజీ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఆగస్ట్ కాంటే 1838 ఫ్రెంచ్ కంట్రీ. అంటే సోషియాలజీ అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఆగస్టు కాంటే అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఉపయోగించిండు ఎప్పుడు సార్ అంటే 1838. ఓకే, కానీ ద టర్మ్ సోషియాలజీ, ద టర్మ్ సోషియాలజీ ఇంట్రడ్యూస్డ్ 19th సెంచరీ ఇన్ యూరోప్ కంట్రీ. అయితే ఫస్ట్ ఎక్కడ వాడిండు సార్ అంటే యూరోప్లో ఉపయోగించడం అన్నది జరిగింది. ఆ తర్వాత వరల్డ్ వైడ్గా మొత్తం కూడా రావడం అన్నది కూడా జరిగింది. ఈ రకంగా అందుకే ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ అని ఆగస్ట్ కాంటేను పిలుస్తారు. తర్వాత సెకండ్ వరల్డ్ సోషియాలజిస్ట్ హెర్బర్ట్ స్పెన్సర్, థర్డ్ సోషియాలజిస్ట్ కార్ల్ మార్క్స్, మదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజిస్ట్ హ్యారియట్ మార్టినో, మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజిస్ట్ ఐరావతి కార్వే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజిస్ట్ జిఎస్ గర్యే. ఇక్కడ జిఎస్ గర్యే బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ బుక్ క్యాస్ట్ కామా రేస్ ఇన్ ఇండియా, క్యాస్ట్ కామా రేస్ ఇన్ ఇండియా. అనదర్ బుక్ నేమ్ క్యాస్ట్ కామా క్లాస్ అండ్ ఆక్యుపేషన్. మొత్తము 2 బుక్స్ జిఎస్ గర్యే రాసిండు. ఇతను ఏమని పిలుస్తారు మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేటటువంటి పేరుతో పిలవడం అన్నది జరుగుతుంది. ఓకేనా, ఫాదర్ ఆఫ్ ఇండియన్. తర్వాత ద టర్మ్ సోషియాలజీ అనేటటువంటి పదము 2 భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది. కాంబినేషన్ ఆఫ్ 2 words. ఫస్ట్ వన్ ఇన్ లాటిన్ వర్డ్. ఓకే, ఇన్ లాటిన్ వర్డ్ సోషియస్, in Latin word socius. Another word in Greek word logos లేదా logos అంటారు. In Latin word socius means brother, friend and community, also called comrades. In Greek word logos means to study. ఓకే, టు స్టడీ అని పిలుస్తారు. ఈ సోషియాలజీ అనేటటువంటి పదము 2 భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఒకటి లాటిన్ భాషలో సోషియస్ అంటున్నా. లాటిన్ భాషలో సోషియస్ అంటే అర్థం ఏంటిది అంటే బ్రదర్, ఫ్రెండ్, కమ్యూనిటీ అంటే మిత్రుడు, సోదరుడు లేదా సమాజము లేదా కామ్రేడ్స్ అని కూడా పిలుస్తున్నారు. ఎక్కువగా మనకు కామ్రేడ్స్ అనేటటువంటి వర్డ్, ఆ టర్మినాలజీ మనకు ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది, ఎక్కడ బాగా మనం వింటాము అంటే కమ్యూనిస్టు పార్టీలో మనకు ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. తర్వాత లాగాస్ అనేది గ్రీకు వర్డ్ టు స్టడీ అంటే అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్తున్నారు. అయితే భారతీయ సామాజిక వ్యవస్థలో ఇక్కడ సమాజ శాస్త్రానికి విద్యకు మధ్య ఉండేటటువంటి అంతర్యం ఏంటిది, అసలు సామాజిక శాస్త్రానికి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఉండేటటువంటి విద్యకు సంబంధించినటువంటి
కాన్సెప్ట్ ఏంటివో మొత్తం కూడా ఒకసారి మనం చూద్దాం. మనకి ఇక్కడ థర్డ్ సెక్షన్లో కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. మరి ఆ సబ్ టాపిక్స్ ఏంటివి, ఎలా చదవాలి అనే దాని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ థర్డ్ సెక్షన్కు సంబంధించిన దాంట్లో మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ ఏంటివి అని చూస్తే, ఓకే, థర్డ్ సెక్షన్లో మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ ఏంటివి అని చూసినట్లయితే ఒకటి వచ్చేసి విద్య ఇంగ్లీష్లో కూడా చెప్తా, మీరు కామెంట్లో డౌట్స్ పెట్టండి అంతే. ఇంగ్లీషు తెలుగు అని మాత్రం పెట్టొద్దండి, నేను బైలింగ్ వల్ల చెప్తున్నా. తర్వాత ప్రతినిధి సంస్థలు డౌట్స్ అడగండి, డౌట్స్ అంతే, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ప్రతినిధి సంస్థలు. తర్వాత ప్రజాస్వామ్యంలో విద్య, ఆర్థిక శాస్త్రం, లింగ వివక్షత, సముదాయ అభివృద్ధి, సమాజ పరివర్తనంగా. ఓకే, మొత్తం కూడా నేను తెలుగు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో చెప్తా. మీరు కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి. తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి, ఇవి కాదు మీరు నేర్చుకోవాల్సింది. మీ క్వశ్చన్ అనేది కామెంట్ సెక్షన్లో కనిపించాలి నాకు. నేను బైలింగ్వల్లో మెన్షన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, కంప్లీట్ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ చెప్తా, తెలుగు కావాలంటే తెలుగు కూడా నేను చెప్తా. ఓకే, మీరు ఫస్ట్ క్వశ్చన్స్ ఏంది అన్న దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. క్వశ్చన్స్ అడగండి, నేను చెప్పేటటువంటి టాపిక్ మీద క్వశ్చన్స్ ఏంటివి. ఓకే, బైలింగ్వల్లో మెన్షన్ చేస్తాను, నో ప్రాబ్లం. మనకు ఇదంతా కూడా దేనికి సంబంధించినది సార్? థర్డ్ సెక్షన్. ఓకేనా, థర్డ్ సెక్షన్ అనేది మీరు 4 రోజుల్లో మీకు మొత్తం నేర్పించే బాధ్యత నాది. ఓకే, మీరు డైరెక్ట్గా పోయి క్లాస్ విని డైరెక్ట్గా పోయి మీరు ఎగ్జామ్ రాయొచ్చు, కరెక్ట్గా మీరు కనుక వింటే. ఓకేనా, ఈ థర్డ్ సెక్షన్లో మనము ఏమేమి అనేటటువంటి సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. థర్డ్ సెక్షన్ అనేది మొత్తం కూడా థర్డ్ సెక్షన్ ఏంటిది? విద్యా సామాజిక కోణాలు, అంటే సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా. అందులో థర్డ్ సెక్షన్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ నేను బోర్డు మీద రాసిన. విద్యా సామాజిక ప్రతినిధి సంస్థలు అని ఉంది ఇక్కడ. ఈ విద్యా సామాజిక ప్రతినిధి సంస్థలలో మనం వేటి గురించి చదవాలి అంటేనేమో, ఒకటి వచ్చేసి స్కూల్ అండ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ అండ్ పీర్ గ్రూప్. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. విద్యా సామాజిక ప్రతినిధి సంస్థలు అంటేనేమో అవన్నీ చదవాలి. స్కూల్, ఎట్ ది సేమ్ టైం సొసైటీ, ఫ్యామిలీ, తర్వాత పీర్ గ్రూప్. అందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అని ఒకసారి చూస్తే, ఇక్కడ మీరు ఫ్యామిలీ ఒక్కటి గనక బాగా చదివితే, బాగా వింటే, స్కూల్, సొసైటీ ఇందులోనే మనము కవర్ చేయొచ్చు. పీర్ గ్రూప్ అంటేనేమో జన సముదాయము అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా, ఇది మనము ఫస్ట్ సెక్షన్లో చదవడానికి అంశాలు ఇక్కడ ఉన్నవి. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా, తర్వాత క్వశ్చన్స్ అడుగుదురు. ప్రజాస్వామ్యం విద్య, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అని ఉంది ఇక్కడ. మరి భారతీయ సామాజిక వ్యవస్థలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక వ్యవస్థకు అనుగుణంగా ఉందా? రీసెంట్గా మళ్ళీ 2024-25 సంవత్సరం నాటికి కొత్త బుక్కులు మళ్ళీ ప్రింట్ చేస్తామని చెప్పి SCERT, NCERT వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి అప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్కు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి బుక్స్ మారేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అప్పటికి ఇప్పటికీ ఒకే రకమైనటువంటి బుక్ చదువుతా అంటే కుదరదు. మరి ప్రజాస్వామ్యంలో విద్యకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి? వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ డెమోక్రసీ? అసలు డెమోక్రసీ అనేటటువంటి పదము ఏ భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది? అసలు ఈ డెమోక్రసీకి సంబంధించినటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఉండేటటువంటి విద్యకు సంబంధించినటువంటి మౌలిక విధానాలు, లక్షణాలు ఏ విధంగా ఉన్నవి?
ఇలాంటి అంశాల గురించి మనం ఇందులో చదువుతాం. తర్వాత విద్య ఆర్థిక శాస్త్రము, ఓకే, ఎకనామిక్స్, ఓకే, ఎడ్యుకేషన్ ఫర్ ది ఎకనామిక్స్. మరి ఈ ఎకనామిక్స్ అనేటటువంటి దాంట్లో ఎవరు ఈ ఎకనామిక్స్ అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు, ఎకనామికలీ ఎడ్యుకేషన్ అనేది ఏ సమావేశంలో వాడడం జరిగింది, వాడితే ఏ సంవత్సరంలో ఈ పదాన్ని వాడిండ్రు, ఎవరు వాడిండ్రు, ఈ బిట్టు మనకు గతంలో చాలాసార్లు అడిగిండ్రు. ఇంకా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే మీ అందరికి తెలుసు ఆడమ్ స్మిత్ అని. మరి ఆడమ్ స్మిత్ రాసినటువంటి బుక్స్ ఏ విధంగా ఉన్నవి, ఆడమ్ స్మిత్తో పాటు కౌటిల్యుడు, తర్వాత అపస్తంభుడు, వీళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలు ఏ విధంగా ఉన్నవి, ఇలాంటి అంశాల గురించి మనము ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టాపిక్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒక దేశం డెవలప్మెంట్ కావాలన్నా, ఒక రాష్ట్రం డెవలప్మెంట్ కావాలన్నా డిపెండ్స్ అపాన్ ది ఎకనామిక్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యువతను ఉద్దేశించి కొన్ని రకాలైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ను ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. ఎట్లా పడితే అట్లా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ కావు, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా సక్సెస్ కావు. అంటే దానికి కూడా ఒక ఎకనామిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, వేటి మీద ధరలు పెంచాలి, వేటి మీద ధరలు తగ్గించాలి, అసలు ఏది ఎలా అనే దాని మీద కూడా దీని గురించి వస్తుంది, చూద్దాం. తర్వాత లింగ వివక్షత మనం చూసినట్లయితే జెండర్ డిస్క్రిమినేషన్ అని చెప్తున్నాం. మరి ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మీరు కొంచెము సొసైటీకి అనుగుణంగా చదవండి. ఇదంతా కూడా అంటే నాట్ ఓన్లీ సబ్జెక్టు, నాట్ ఓన్లీ టాపిక్, నాట్ ఓన్లీ సబ్ టాపిక్, నాట్ ఓన్లీ బుక్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా జస్ట్ సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రస్తుతము అంశాల మీద అవగాహన పెంచుకుంటే అభ్యర్థులు 100% దీని మీద మార్క్స్ స్కోర్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఎలా చదవాలి సార్ జెండర్ డిస్క్రిమినేషన్ అంటే, అసలు ఏం చదవాలి అందులో, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్లో 2 కాన్సెప్ట్ చదవాలి. ప్రస్తుతం ఏంటి సార్ అంటే ట్రాన్స్జెండర్ గురించి ఇందులో కొంచెం చదవాలి మీరు. ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్గా లింగ వివక్షతలో ఎక్కువగా గురవుతున్న దాంట్లో క్యాస్ట్, కమ్యూనలిజం, రీజనలైజేషన్ పక్కకు పెడితే ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ కూడా బయట సొసైటీలో ఎక్కువగా డిస్క్రిమినేషన్ అనేది గురి అవుతున్నారు. అందుకే వీళ్ళను థర్డ్ జెండర్ గ్రూప్ అని, ట్రాన్స్జెండర్స్ అని, లింగ మార్పిడి వ్యక్తులు అనేటటువంటి పదాలతో కూడా పిలుస్తారు. మరి ఈ ట్రాన్స్జెండర్స్ అనేటటువంటి పదాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రు, ఈ ట్రాన్స్జెండర్ అనే పదాన్ని ఎప్పటి నుంచి వచ్చింది, ట్రాన్స్జెండర్కు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది, తర్వాత ఎస్ఆర్ఎస్ సర్జరీ అంటే ఏంది, పబ్లిక్ టాయిలెట్స్లో ఫస్ట్, దేశంలోనే ఫస్ట్ వాళ్ళకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్రం ఏంటిది, ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క వెల్ఫేర్ బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు, వీటి మీద మనం గమనించాలి క్వశ్చన్స్. ఈ జెండర్ డిస్క్రిమినేషన్లో మహిళల యొక్క సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చదవాలి బాగా. ఓకే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్, డీకేడ్ ఆఫ్ ది ఉమెన్స్ ఇయర్, ఇంటర్నేషనల్ గర్ల్స్ ఇయర్, మనకు ఇంటర్నేషనల్ అదేవిధంగా నేషనల్ గర్ల్స్ ఇయర్, డీకేడ్ ఆఫ్ ది గర్ల్స్ ఇయర్, ఎట్ ది సేమ్ టైము నేషనల్ ఉమెన్స్ డే. నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడో కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం. నేషనల్ ఉమెన్స్ డే కామెంట్ సెక్షన్లో పెట్టండి చూద్దాం. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ 2001 వీటికి సంబంధించినవి. ఇందులో మనకు ప్రెజెంట్ ఈవెంట్స్ యాసిడ్ అటాక్, తర్వాత నిర్భయ, తర్వాత వచ్చేసి దిశ, తర్వాత వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్ మనం ఇక్కడ చదివితే సరిపోతుంది. కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి, ఆ చట్టాలు ఏంటివో కూడా చూద్దాం. అందరూ 8th మార్చ్ అని పెట్టిండో, నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఆలోచన చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఇస్తాడు, అర్థం చేసుకోవాలి. నేను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అడగలేదు, మార్చ్ 8 అని పెడుతూ ఉన్నారు. నేను అడిగింది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాదు, నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు అని క్వశ్చన్ అడిగిన. తెలుసు నాకు మార్చ్ 8 అని పెడతారని, నేను నేషనల్ అడుగుతున్నా. నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 13 సరోజిని నాయుడు యొక్క జయంతి. ఓకే, వీటి మీద మీరు బాగా చూసుకోవాలి. ఓకే, నేను అడుగుతున్న క్వశ్చన్కు మీరు కరెక్ట్గా రెస్పాండ్ కాండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అనేటటువంటి దాని గురించి చూద్దాం.
ఈ జెండర్ డిస్క్రిమినేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, సముదాయ అభివృద్ధి, సమాజ పరివర్తనంగా విద్య. ఓకే, అంటే వాటికి ఈక్వాలిటీ, తర్వాత వచ్చేసి ఈక్విటీ, ఇలాంటి అంశాల గురించి ఇందులో మనము చూస్తాం. సమాజ పరివర్తన అంటే సొసైటీకి సంబంధించిన దాంట్లో విద్యకు సంబంధించిన అంశాల గురించి ఇందులో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి. మీకు ఈ థర్డ్ టాపిక్ సంబంధించినటువంటి బిట్స్ ఏంటివి అనేటటువంటి దాని గురించి కూడా మనం ఓవరాల్గా చూద్దాం. మరి ఏంటివి అనేటటువంటి దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకే, క్వశ్చన్స్ అడగొచ్చు. ఓన్లీ థర్డ్ సెక్షన్కు సంబంధించిన క్వశ్చన్స్ అడగండి. బాగా థర్డ్ సెక్షన్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేయండి. సాధికారతకు సార్వత్రికకు తేడా ఏమిటి సార్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సాధికారత అంటే ఏంది అంటే ఉమెన్ అంటే ఎంపవర్మెంట్, ఈక్వల్ వేజెస్ ఈక్వల్ పేమెంట్, సమానమైన పనికి సమాన వేతనం అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తే అది సాధికారత అవుతుంది. సార్వత్రిక అంటేనేమో అది ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి వర్డ్. ఓకే, సముదాయ అభివృద్ధి అని ఉంది కదా. ఈ సముదాయ అభివృద్ధి అంటేనేమో ఇక్కడ మనకు ఈ సముదాయ అభివృద్ధిలో చూసినట్లయితే భారతీయ సామాజిక వ్యవస్థలో అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని రకాల అంశాలు ఉంటాయి. అంటే సామాజిక వ్యవస్థకు తర్వాత సొసైటీలో ఉండేటటువంటి కొన్ని ప్రతినిధి సంస్థలు వాటి మధ్య ఉండేటటువంటి రిలేషన్ గురించి చెప్పడమే సముదాయక అభివృద్ధి. సముదాయక అంటేనేమో గుంపు అని గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి మనము చూద్దాం. డెమోక్రసీ గురించి చెప్పండి సార్ అని చెప్పిండు. ఈరోజు మొత్తం కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నా. డెమోక్రసీ అంటేనేమో ప్రజాస్వామ్యము అనేటటువంటి అంశాలతో చెప్తున్నా. మరి ఇక్కడ ప్రజాస్వామ్యము అంటే ఏంటిది అనే దాని గురించి ఒకసారి మనం చూస్తే, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ డెమోక్రసీ చెప్పండి. డెమోక్రసీ అనేటటువంటి పదము ఏ భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది? డెమోస్ అంటే ఏంది, క్రేటస్ అనేటటువంటి అర్థాలు ఈ రెండూ కూడా ఏ భాషా పదాలో కింద కామెంట్ చేయండి చూద్దాం. చెప్పండి. డెమోక్రసీ అనేటటువంటి పదము డెమోస్ అంటే ప్రజలు, క్రేటస్ అనేటటువంటి పదము శక్తి. ఈ డెమోస్ క్రేటస్ అనేటటువంటి రెండూ కూడా గ్రీకు భాషా పదాలు. ఓకే, గ్రీకు భాషా పదాలకు సంబంధించినవి. తర్వాత ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. నేను క్వశ్చన్ ఇస్తా చూడండి. ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ఆప్షన్స్: జనవరి 15, ఫిబ్రవరి 15, మార్చ్ 15, సెప్టెంబర్ 15. ఆన్సర్ చేయండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. ఈ డెమోక్రసీ అనేటటువంటి పదము డెమోస్ అండ్ క్రేటస్ అనేటటువంటి రెండు గ్రీకు భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది. మరి గ్రీకు భాషలో డెమోస్ అంటేనేమో ప్రజలు అని, క్రేటస్ అంటేనేమో శక్తి. చెప్పండి చూద్దాం. ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. ఓకే, ఒకసారి చూడండి. ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయండి చూద్దాం. చెప్పండి, క్వశ్చన్కు ఆన్సర్ ఫాస్ట్గా చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. సెప్టెంబర్ 15 కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ఎప్పుడు సార్ అంటే సెప్టెంబర్ 15 చూడండి. ఓకే, సెప్టెంబర్ 15 అనేది ఇంటర్నేషనల్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇంటర్నేషనల్ డెమోక్రసీ ఇయర్. ఇంటర్నేషనల్ డెమోక్రసీ ఇయర్ 1996, 1997, 98, 1999. Previous question also. International democracy year చెప్పాలి.
ఎప్పుడు సార్? ఆప్షన్ 1ఆ, 2ఆ, 3ఆ, తర్వాత వచ్చేసి 4ఆ? ఎప్పుడు సార్? 1998 అంటున్నారు, ఎక్కువగా సెకండ్ ఆప్షన్ అంటున్నారు, ఇంకా థర్డ్ ఆప్షన్ అంటున్నారు, ఇంకా చెప్పాలి. ఓకే, ఆన్సర్ వచ్చేసి రమేష్ గారు ఫస్ట్ ఆప్షన్ అంటున్నారు, రాంగ్ ఇది. ఓకే, సెకండ్ ఆప్షన్ 1997 అనున్నది కరెక్ట్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ గ్రూప్ అనేది ఉంది కదా, ఆ ఫ్యామిలీ గ్రూపుకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. ఫ్యామిలీ గ్రూప్ అని ఉంది. ద టర్మ్ ఫ్యామిలీ చెప్పి క్వశ్చన్స్ అడుగుతా. ద టర్మ్ ఫ్యామిలీ డిరైవ్డ్ ఫ్రమ్ ది రోమన్ వర్డ్ ఫ్యాములస్. ఫ్యాములస్ మీన్స్ సర్వెంట్. ఓకే, సర్వెంట్. Some sociologist refers to the term family is derived from the familia in Latin word. Okay, next international family day and ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్, ఈ రెండు చెప్పాలి మీరే. ఇక్కడ మీకు కుటుంబం అనేది ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా కుటుంబము అనున్నది వివాహం ద్వారా, రక్త సంబంధం ద్వారా, దత్తత సంతానం చేత కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఈ కుటుంబం ఏర్పడాలి అంటే ఫస్ట్ మ్యారేజ్ అనేది ప్రైమరీ నీడ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వివాహము అనున్నది ఒక పునాది వ్యవస్థ లాంటిదని చెప్తారు. అంటే కుటుంబం ఏర్పడాలి అంటే ఇవన్నీ కూడా కామన్. అయితే ఇక్కడ భారతీయ సామాజిక వ్యవస్థలో ద ఫ్యామిలీ కాన్సెప్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై అరిస్టాటిల్ అండ్ ప్లేటో. కుటుంబము అనేటటువంటి భావన గురించి చెప్పినది అరిస్టాటిల్, ప్లేటో. ఈ ఫ్యామిలీ అనేటటువంటి పదము రోమన్ భాషలోని ఫ్యాములస్ నుంచి ఏర్పడింది. రోమన్ భాషలో ఫ్యాములస్ అంటే అర్థం ఏంటి అంటే సర్వెంట్, అంటే సేవకుడు అని అర్థం. మరి లాటిన్ భాషలో ఫెమిలియా అనేటటువంటి మీనింగ్ వచ్చింది. ఫెమిలియా అంటే కూడా కుటుంబం అని చెప్తారు. నేను ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చిన, అవి కామెంట్లో చూద్దాం. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఆప్షన్స్ ఇస్తున్నా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జనవరి 15th, మే 15th, మే 25th, జనవరి 25th. కమాన్ చెప్పాలి. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు చెప్పండి? ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు? ఎవరు ఫోర్త్ ఆప్షన్ జనవరి 25th అంటున్నారు, తప్పు. మే 25th ఆల్సో తప్పు. ఆన్సర్ వచ్చేసి మే 15th. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. చాలామంది క్వశ్చన్స్ ఏమడుతున్నారు అంటే, సార్ మీరు చెప్పేటటువంటి థర్డ్ సెక్షన్కి ఎన్ని మార్క్స్ రావచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను చెప్పేటటువంటి థర్డ్ సెక్షన్కి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ కూడా ఆ మార్క్స్ అనేటివి వచ్చినవి ఇన్ని వస్తాయి అని ఇక్కడ క్లారిటీగా చెప్పలేం. ఎందుకంటే మొత్తము 6 సెక్షన్స్ ఉన్నాయి, ఎటు నుంచి అయినా సరే తీసుకురావచ్చు. కాబట్టి మినిమం ఒక 2 బిట్లు వేసుకోండి, 2 లేదా 3 బిట్లు వేసుకోవచ్చు. మనం ఒక 2 to 3 బిట్స్ మనం వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అడిగింది కదా. సరే, ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ ఎప్పుడు? ఆప్షన్ చూస్తే 1992, 93, 94, 1996. చెప్పండి.
ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ ఆప్షన్స్ మెన్షన్ చేయాలి. 92, 93, 94, 96 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము ఫ్యామిలీకి సంబంధించినటువంటి దాని గురించి చూద్దాం. ఓకే, 1994 అనున్నది కరెక్ట్ వర్డ్. యుఎన్ఓ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం అన్నది జరిగింది. ఓకే, యుఎన్ఓ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిండ్రు. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి జార్జీ పీటర్ ముర్డాక్ అకార్డింగ్ టు జార్జీ పీటర్ ముర్డాక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ నెంబర్ 5, 6, 7, 8. క్వశ్చన్, అకార్డింగ్ టు జార్జీ పీటర్ ముర్డాక్ ఫ్యామిలీ ఫంక్షన్స్. జార్జీ పీటర్ ముర్డాక్ ప్రకారము కుటుంబం యొక్క విధులు, ఓకే, కుటుంబ విధులు ఎన్ని పేర్కొనడం జరిగింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ కుటుంబ విధులు ఎన్ని అన్నది క్వశ్చన్. 5, 6, 7, 8 నెంబర్ కామెంట్ చేయండి. 5, 6, 7, 8 అకార్డింగ్ టు జార్జీ పీటర్ ముర్డాక్ కుటుంబ విధులు ఎన్ని అని చెప్పి మెన్షన్ చేసిండు. ఆప్షన్స్ కరెక్ట్ చెప్పాలి, అందరు తప్పే చెప్తున్నారు. ఏది ఆప్షను? ఆప్షన్ వచ్చేసి 7. ఏంటి సార్? ఫ్యామిలీ ఫంక్షన్స్ చూస్తే 1 బయాలజికల్ ఫంక్షన్స్, సోషియలీ ఫంక్షన్స్, ఎకనామికలీ ఫంక్షన్స్, కల్చరలీ ఫంక్షన్స్, ఎడ్యుకేషనల్ ఫంక్షన్స్, సెక్సువలీ ఫంక్షన్స్, ఓకే, టోటల్ 7. అంటే ఆప్షన్ ఎన్ని అవుతుంది మనకు? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తెలుగు వర్షన్ చూస్తే దైహిక విధులు అని చెప్తున్నా. దైహిక విధులు, సామాజిక విధులు, ఆర్థికపరమైన విధులు, సాంస్కృతిక విధులు, విద్యా విధులు, లైంగిక విధులు, తర్వాత వచ్చేసి ప్రత్యుత్పత్తి విధులు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. జార్జీ పీటర్ ముర్డాక్ బుక్ ఫస్ట్ వన్, ది ఏన్షియంట్ సొసైటీ ఇన్ ఇండియా, సోషల్ స్ట్రక్చర్. జార్జీ పీటర్ ముర్డాక్ రాసినటువంటి బుక్ కామెంట్ చేయండి. ది ఏన్షియంట్ సొసైటీ ఇన్ ఇండియా, సోషల్ స్ట్రక్చర్. ఏది బుక్? ఆప్షన్ చెప్పాలి. జార్జీ పీటర్ ముర్డాక్ బుక్ చెప్పండి. ఏది బుక్? ది ఏన్షియంట్ సొసైటీ ఇన్ ఇండియా, సోషల్ స్ట్రక్చర్. ఏంటి చెప్పాలి? చిన్ని ఫోర్త్ ఆప్షన్ అని చెప్తుంది సోషల్ స్ట్రక్చర్. ఇంకా చూద్దాం. సంధ్యారాణి గారు 1 అంటున్నారు. ది ఏన్షియంట్ సొసైటీ తప్పండి. తిరుపతి రావు గారు చెప్పండి. ఇది తెలుగు అంటే జార్జీ పీటర్ ముర్డాక్ రాసిన బుక్కులు తెలుగులో ఏం లేవు, ఇంగ్లీష్లోనే ఉన్నాయి. చూడండి, అందరూ ఫోర్త్ ఆప్షన్కి ఇస్తున్నారు. కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్కడైనా ఉంటే మీ బుక్లో కూడా రాసి పెట్టుకోండి. కంపల్సరీ క్వశ్చన్ చూడండి. జార్జీ పీటర్ ముర్డాక్ రాసినటువంటి బుక్ ఏంటిది సార్ అంటే సోషల్ స్ట్రక్చర్. మోస్ట్ ఇంపార్టెంట్
బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్ రాస్తా, చెప్పండి చూద్దాం. నెక్స్ట్ మైకేవర్ కుటుంబ విధులు, మైకేవర్ ఫ్యామిలీ ఫంక్షన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ 2, 3, 4, 5. According to Maykever family functions, these are classified into 2, 3, 4, 5. అవి ఏవో కూడా చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఆప్షన్ ఇస్తారు కదా, 2, 3, 4, 5లో ఏదోన్నా ఆప్షన్ ఇస్తారు. అవి ఏవి అని కూడా ఉన్నాయి. ఆ 2 లేదా 3 లేదా 4 లేదా 5 ఆ ఫంక్షన్స్ ఏంటివో కూడా రాయాలి. కామెంట్ బాక్స్లో రాయండి. గతంలో వచ్చిన క్వశ్చన్ కూడా ఇది, ఓకేనా. చూద్దాం. అరుణ గారు 2 అంటున్నారు, తప్పండి. సరే 2 అంటున్నారు కదా, అదేదో రాయండి చూద్దాం. అకార్డింగ్ టు మైకేవర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్స్, సరే 3, 4, 5 రాస్తున్నారు, ఓకే, చాలా తెలివైన వాళ్ళు మీరు అందరూ. అవి ఏవో అడుగుతున్నా నేను, అవి కూడా రాయండి చూద్దాం. ఒక డైరెక్ట్ ఆన్సర్ అని చెప్పడం కాదు, అది ఏంది అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మి గారు 5 అంటున్నారు, సరే 5 ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏంటివి? అరుణ గారు ఆర్పిడిసి అంటే ఏంటిదండి? రీప్రొడక్టివ్, బయాలజికల్, సోషల్, ఎకానమీ. తప్పవి, తప్పు. సోషల్, ఫినాన్షియల్, ఎడ్యుకేషనల్ ఫంక్షన్స్, ఎకనామికల్ ఫంక్షన్స్, కల్చరల్, బయాలజికల్. తప్పు. జార్జి పీటర్ ముర్డాక్ సంబంధించిన ఫంక్షన్సే మీరు మళ్ళీ రిపీట్ రాస్తున్నారు నా కోసం. నేను జార్జి పీటర్ ముర్డాక్ అడుగుతలేను నేను. అకార్డింగ్ టు మైకేవర్ అడుగుతున్నా. మైకేవర్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏంటివి? మైకేవర్ కుటుంబ విధులు 2, 3, 4, 5. సింపుల్ కోడు అ అని గుర్తుపెట్టుకోండి, ఓకే. అ సింపుల్, అంతే. ఇంకా ఆ అంటేనేమో ఆవశ్యక విధులు, ఆర్ ఎసెన్షియల్. ఆ మీన్స్ అనావశ్యక, అన్నెసెసరీ, ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. According to Maykever family functions, these are classified into 2 categories. First one are essential, unnecessary. Avashyaka, anavashyaka. Maykever. ఓకే, ఇవి ఈ రోజుతో. మిగిలినవి ఈరోజు జస్ట్ దీంట్లో మీతో ఇంటరాక్ట్ అవుదాం అని చెప్పి రావడం జరిగింది. ఈరోజు సిలబస్ గురించి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనే దాని గురించి మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. రేపటి నుంచి ప్రతిరోజు కూడా 6:30 to 8 వరకు నావి క్లాసెస్ ఉంటాయి, ఓకే. ఈ 3rd సెక్షన్లో ఫస్ట్ రోజు ఇక్కడ ఫ్యామిలీ గురించి, తర్వాత స్కూల్ గురించి, తర్వాత వచ్చేసి జెండర్ డిస్క్రిమినేషన్ గురించి, ఇట్లా 3rd సెక్షన్లో మొత్తం 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా. ఆ 6 సబ్ టాపిక్స్ అనేటివి ఒక 3 లేదా 4 రోజుల్లో క్లియర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా నాతో ఇంటరాక్ట్ కావండి. ఒక 1/2 అవర్ సబ్జెక్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. మిగిలిన 1/2 అవర్ మీకు సమాధానాలు, అంటే ఆ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు మీకు బోర్డు మీద రాసి చెప్పడం జరుగుతుంది. 1/2 అవర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా, 1/2 అవర్ మీతో డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తా. మిగిలిన 1/2 అవర్ ఇంకా ఏదైనా సబ్జెక్ట్ గురించి, మొత్తము జనరల్ గురించి ఏదైనా సమాచారం ఉందంటే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ 1.5 అవర్లో 3rd సెక్షన్కు సంబంధించిన మొత్తం కూడా 3 లేదా 4 రోజుల్లో మొత్తం కూడా క్లియర్ చేద్దాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అవకాశము మళ్ళీ రాదు. ఇన్ని వేల పోస్టులతో మరోసారి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా పడదు. ఈ నోటిఫికేషన్లోనే మీరు దాదాపుగా 100% జాబ్ తెచ్చుకోవాలి అంటే కొత్త సబ్జెక్టుల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. కంటెంట్ అందరు చేస్తారు,
కానీ కొత్త సబ్జెక్ట్స్ అనేటివి ఆ టాపిక్స్ ఏంటివో ఎలా ఉంటాయో కూడా చాలామంది తెలియదు. అందుకే మీరు రోజు ఒక 1 అవర్ 1.5 అవర్ నాతో మీరు షేర్ చేసుకుంటే లైవ్ ప్రోగ్రాంలో మనం ఇక్కడే సబ్జెక్టు నేర్చుకునే వరకు చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.